సింహరాశి. ఈ రాశిలో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని దానినే పొబ్బ అని కూడా అంటారు. ఈ పొబ్బ కూడా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. వీరి కందాయ ఫలాలు మఖ 7, 2, 1, పొబ్బ 2, 0, 4, ఉత్తర 5, 1, 2. ఈ సంవత్సరం వీరికి చాలా బాగున్నది. ఈ రాశి ఫలాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాసుల్లో బాగా శుభ ఫలితాలు పొందేటటువంటి రాసుల్లో ఇదొకటి. ఈ రాశి వారికి గురువుగారేమో జూన్ వరకు లోహమూర్తిగా ఉంటారు, అప్పటి వరకు సామాన్యంగా ఉంటుంది. అనంతరం రజతమూర్తి ఇక అద్భుతమైన శుభాలు అందిస్తాడు. విదేశ యానం ఉన్నది, అనుకున్న పనుల్లో విజయం లభిస్తోంది, ఆయుర్వృద్ధి కలుగుతుంది, ఆయుర్వృద్ధి అవుతుంది. రాహువు కేతువు డిసెంబర్ వరకు సువర్ణమూర్తులుగా ఉండడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. అనంతరం తామ్రమూర్తులు, అప్పుడు కూడా సామాన్య ఫలం ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. ఈ రాశివారు ఆధ్యాత్మిక రంగంలో రాణిస్తారు, ఉపన్యాసాలు చెప్పగలుగుతారు, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, భార్యాభర్తల మధ్యలో మంచి అవగాహన ఉంటుంది, శుభకార్యాలకి ఖర్చు పెడతారు, గృహంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఉంటుంది, బంధుమిత్రులు కలుసుకుంటారు, మధ్య మధ్యలో డబ్బు ఖర్చు అవుతున్నప్పటికీ సంపాదన కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి విదేశీయానం ఉన్నది. మఖకు కానీ పొబ్బకు కానీ ఇద్దరికీ కూడా బాగున్నది. ధార్మిక జీవితం బాగుంటుంది, గొప్ప గొప్ప ఆస్తులన్నీ కూడా సమకూర్చుకుంటారు, అంతకంతకీ ధనం పెంచుకుంటారు, సమాజంలో కూడా కీర్తి పెరుగుతుంది, వృత్తుల్లో వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది, పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ పిల్లల చదువు వల్ల ఆనందం కలుగుతుంది. వీళ్ళు ఏ రంగంలో అడుగు పెట్టినా అభివృద్ధి పొందుతారు, పోటీల్లో విజయం సాధిస్తారు. చేపల వ్యాపారం చేసేవారికి బాగా ధనం పెరుగుతుంది, విదేశ వ్యాపారం చేయగలుగుతారు. అధిక ధనలాభం కోసం ఆశపడి ఇతరుల చేతిలో మోసపోకండి, అదొక్కటి మాత్రం ఉన్నది. మఖా నక్షత్రం వాళ్ళు డబ్బుని అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టకండి. ఆన్లైన్లో అసలు ఏ విధమైన గేములు, ఈ షేర్ మార్కెట్లో పెట్టకండి. అదొక్కటి చేయకుండా ఉంటే మీకు చాలా బాగుంటుంది. మిత్రులు పెరుగుతారు, సమాజంలో గుర్తింపు ఉంటుంది, బంధువులతో అప్పుడప్పుడు భేదాభిప్రాయాలు వచ్చినా అవి క్రమంగా తొలగిపోతాయి. అనారోగ్యాలు ఉంటాయి కానీ మళ్ళీ ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది. పెద్దల మాటలు వినండి. ముఖ్యంగా ఈ రాశిలో పొబ్బ వాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కువ బాగున్నది, మగవాళ్ళకి మగవాళ్ళకి ఎక్కువ బాగున్నది. అప్పుడప్పుడు మృత్యుంజయ మంత్ర జపం చేసుకోవటం వల్ల, శివాభిషేకం వల్ల ఏ దోషాలున్నా అందులో బయటపడతారు. అభాండములు వచ్చినట్టు వచ్చి పక్కకి వెళ్ళిపోయి మీకు విరోధులుగా ఉన్నవాళ్ళు మీ కాళ్ళకి దండం పెడతారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం కలిసి వస్తాయి. 4, 10 సంఖ్యలు కలిగిన తేదీలు కలిసి వచ్చినప్పుడు ఏదన్నా పని మొదలు పెడితే విజయం లభిస్తుంది. ఏమైనా ఈ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి తిరుగులేదు, సింహంలాగా హాయిగా టీవీగా బతుకుతారు. వీరి మాస ఫలాలు తెలుసుకుందాం. 2026 మార్చిలో ధన సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. శుభకార్యాలు జరుగుతాయి, వ్యయం ఉంటుంది, ధనం వస్తుంది, ఆధ్యాత్మిక భావం బాగా పెంపొందుతుంది. ఏప్రిల్లో వ్యవహారాల్లో జయం, శత్రువులు తొలగిపోతారు, ఆరోగ్యం పెరుగుతుంది, ధనం వ్యయం జరుగుతున్నా డబ్బు వస్తుంది. అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా మంచి పైకి వస్తారు. ఇక మే నెలలో వృత్తి రంగాలలో ఏ వృత్తుల్లో ఉన్నప్పటికీ లేక ఉద్యోగాల్లో ఉన్న అనుకూలత ఉంటుంది. ఆనుకూల్య ఫలావాప్తిరస్తు అని నిరంతరం దేవతలు మిమ్మల్ని దీవిస్తారు. విద్యార్థులు విజయాన్ని పొందుతారు, కీర్తి పొందుతారు, ఆర్థికాభివృద్ధి ఉంది. ఈ మే నెలలో తీర్థయాత్రలకి వెడతారు, విదేశ యోగం ఉన్నది. జూన్లో కూడా వృత్తిలో వ్యాపారాల్లో ప్రశంసలు పొందుతారు. మఖా నక్షత్రం వాళ్ళు, ముఖ్యంగా పొబ్బవాళ్ళు విదేశాలకు కూడా పెడతారు. హఠాత్తుగా ధనలాభం కలుగుతుంది. జూలైలో దూర ప్రయాణాలు కడతారండో, బాగా డబ్బులు ఖర్చు అవుతాయి, అంతకంటే డబ్బు కూడా వస్తుంది. టిక్కెట్లకి ఎంత డబ్బు ఖర్చు పెడితే దానికి 5 రెట్లు వస్తుంది మీకు. చిన్న చితక అనారోగ్యాలు ఉన్నాయి, ఖర్చులు పెరుగుతాయి, అయినప్పటికీ ఆరోగ్యం క్రమంగా బాగుపడుతుంది. అంటే అనారోగ్యం వచ్చి మళ్ళీ బాగుపడుతుంది. ఆగస్టులో లాభాలు సంపాదిస్తారు. కొన్ని చోట్ల అహంకారం ప్రదర్శించకండి, దానివల్ల దెబ్బతింటారు కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక సెప్టెంబర్లో
వృత్తి బాగుంటుంది, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి పోషణ ఎక్కువగా ఉంటుంది, ఇంకా రకరకాల అభివృద్ధులు ఉన్నాయి, బహుమతులు కూడా సంపాదిస్తారు. అక్టోబర్లో ఠీవిగా ఉంటారు, మంచి మంచి ప్రణాళికలతో జీవితాన్ని నడుపుతారు, 10 మందికి అన్నం పెడతారు, కొత్త ఆలోచనలు చేస్తారు. అన్ని రకాల వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి రాణింపు ఉన్నది. నవంబర్లో మాట తోలడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కోపమే మీకు ప్రమాదం కనుక కోపాన్ని తగ్గించుకోండి. హఠాత్తుగా ధనవృద్ధి ఉంటుంది, శుభవార్తలు ఉంటాయి కనుక కొంతవరకు మాట వల్ల ఇబ్బందులు కలిగినా మళ్ళీ సెట్ అవుతారనమాట. డిసెంబర్లో ధైర్య సాహసాలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీకు అనుకూలమయ్యే కాలం ఇది. మీ మాటకి తగిన ఫలితం ఉంటుంది. అన్ని కష్టాలని దాటుకుని విజయం పొందుతారు. ఇంకా 2027 జనవరిలో మీకు దైవ బలం ఎక్కువగా ఉన్నది. అందరూ మీకు సహకరిస్తారు, మీరందరికీ సహకరిస్తారు, సమస్యలు ఎదుర్కొంటారు, గృహయోగం, వాహనయోగం అన్నీ ఉంటాయి. 2027 ఫిబ్రవరిలో పోలీసు రంగాలకి, తర్వాత సైన్యం వృత్తిలో ఉన్నటువంటి వారికి, ఇటువంటి ఈ యుద్ధ సంబంధమైనటువంటి వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుందండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నతోద్యోగాలు వస్తున్నాయి. ఇంటికి కావలసిన వస్తువులు కొనుక్కుంటారు. ఇంట్లో కూడా వాతావరణం బాగుండి అందరూ ఐకమత్యంతో ఉంటారు. అవసరానికి మించి ఇతరులకు సాయం చేస్తారు. దానివల్ల కీర్తి వస్తుంది, కొంత ధన వ్యయం ఉంటుంది. మార్చి ఏప్రిల్లో డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. వైద్య సహాయం కోసం ధనం ఖర్చు చేయాలి. కాకపోతే భార్యామణి యొక్క ఆరోగ్యం, ఈ రాశిలో ఉన్న పురుషుల యొక్క భార్యామణి ఆరోగ్యానికి కొంత ఇబ్బంది ఉంటుంది. దానివల్ల డబ్బు ఖర్చు అవుతుంది. ఏమైనా ఈ సంవత్సరం ఈ రాశివారు వీలున్నంత వరకు శివకవచం, అంబికా కవచం చదువుకోండి. దానివల్ల ఎటువంటి అపఫలితాలు ఉండవు, శుభ ఫలితాలు ఉంటాయి.